హెచ్ఎంపివి ప్రెసెంట్ జనాలందరినీ కొంచెం భయపెడుతున్న వైరస్ అది. చాలా మంది మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పినట్లుగా 2001లోనే అది మనల్ని ఒకసారి పలకరించి వెళ్ళిన పాత చుట్టమే అని చెప్పేసి అంటున్నారు. సో మీరు చెప్పండి మ్యామ్, అసలు ఆ ప్రాబ్లమ్‌కి ఆ వైరస్ అనేది వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? 2001లో మనకి పాత చుట్టం, కాకపోతే ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతుంది. న్యూస్ ఛానల్ ఏది చూసినా రిగార్డింగ్ హెచ్ఎంపివి వైరస్. అందులో చైనాలో నోటెడ్ అయ్యాయి అనగానే మనకి మన పాత జ్ఞాపకాలని గుర్తు 2 చేస్తుంది. ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు. కోవిడ్ రాని మళ్ళీ లాక్డౌన్ ఉంటుందంట, ఎన్నో క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. ద థింగ్ ఏంటంటే హెచ్ఎంపివి వైరస్ ఇస్ నాట్ లైక్ కోవిడ్. అలా అని దీని గురించి అశ్రద్ధ చేయాలి అని కూడా కాదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన వైరస్. లెస్ దాన్ 5 years చిల్డ్రన్ ని ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేస్తుంటుంది. సో మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటి చూసుకుంటే సరిపోతుంది. ఎక్కడో ఇన్నర్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయంట, అన్ని కేసెస్ డిటెక్ట్ అయ్యాయంట అనే సెన్సెస్ బదులు మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటున్నాం అనేది చూసుకుంటే సరిపోతుంది. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు సీజన్ వేరియేషన్ లో చాలా మందికి కాఫ్, కోల్డ్, ఫీవర్ చూస్తూనే ఉంటున్నాం. సో ఈ వైరస్ న్యూస్ స్ప్రెడ్ అయ్యేసరికి ఎవరికి కాఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్నా ఇదేనేమో అని వాళ్ళు మెంటల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ద ఫస్ట్ థింగ్, అన్ని సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి. ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే లెస్ దాన్ 5 years పిల్లలకి, మోర్ దాన్ 60 years ఓల్డ్ వాళ్ళకి అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి. దాంట్లో మన ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు. ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ కాబట్టి వాళ్ళకి ఈ వైరస్ వస్తుందా అంటే ఎనీ ఫ్లూ మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా జస్ట్ ఓకే. ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేస్తుంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ వస్తే మహా అంటే 3 days 5 daysలో సబ్సైడ్ అయిపోతుంది. విత్ సమ్ మోర్ అదర్ ట్రీట్మెంట్, హోమ్ రెమెడీస్. నేను ఆవిరి పట్టాను మేడం, వేడి నీళ్ళు తాగాను, గాగ్లింగ్ చేశాను, చిన్న టాబ్లెట్స్ వేసుకున్నాను, తగ్గిపోయింది అని అంటారు. కానీ ఓవర్ లాంగ్ పీరియడ్ ఉంటుంది, దానివల్ల ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ఏమైనా సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం కంపల్సరీ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే డిపెండింగ్ అపాన్ క్లినికల్ సిమ్టమ్స్, అంటే ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్స్ ఉండడం,